ఎల్లుండి వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన వైఫల్యాలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తారు. ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై కసరత్తు చేయనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చించనున్నారు. ఎల్లుండి వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాటు జరిగిన వైఫల్యాలపై కూడా ముఖ్యంగా కూడా నేతలతో జగన్ సమావేశమై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక కీలక భేటీ రంగం సిద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎల్లుండి తాడేపల్లి వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ మీటింగ్ కు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై అయితే సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే అదే సమయంలో ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన ఆందోళనలు, భవిష్యత్ కార్యాచరణపై అయితే ఈ జగన్ నేతలతో ఈ యొక్క సంబంధించిన నేతలతో దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే వ్యూహాలపై అయితే కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా దానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలపై దాడులకు సంబంధించిన, అలాగే అక్రమ కేసులకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఏదైతే కేసులు, అక్రమ కేసులు అక్రమంగా కొనాయించి, అలాగే దాడులకు సంబంధించిన వాటిపై అయితే ప్రత్యేకంగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.